ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణాలను చెబుతున్న ప్రకారం మా రుణం చెప్పుము, మమ్మల్ని శోధనకు ఎక్కేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లును తండ్రి. ఆమేన్. అందరూ జవాబు కొట్టినట్లయితే లేని
నా పేరు అభిషేక్. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానం చేసుకున్నాం. ధన్యతలు ఏమనగా ఆత్మ విషయమై వీలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చమందులు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని. నీతి కొరకు ఆకలి తప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడదు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందరికీ నా వందనాలు. అందరికీ మా వందనాలు. నేను చెప్పబోయే వాక్యం దావీదు రాసిన కీర్తనలు 127వ అధ్యాయం 1 నుంచి ధ్యానం చేసుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు పేర్కొని వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత వండుకొని కష్టార్జితమైన ఆహారం తినిచుండమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన రక్షించుచున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో కారం వంటి వారు. వారితో తన అమ్ముల పొది నింపుకొని వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడగా నమ్మకమైన విలువలతో వారికి సులువుడు. గలతీయులకు రాసిన 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంత్రితనం, ధార్మికం, విశ్వాసం, ఆశానిత్యం. అందరికీ నా వందనాలండి. నేను చెప్పే వాక్యం కీర్తనలు 42 మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నది, ఆశపడినట్లు నా యెహోవా నా ప్రాణం నీ కొరకు తృప్తిపడుతున్నది. అందరికీ వందనాలు. నా పేరు చందు. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 42 మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ దేవా నీ కొరకు నా ప్రాణము చూస్తుంది, ఆశపడుతుంది. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నాన్న చిన్న తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడాలని తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డలు నివిస్తారు తండ్రి. మా భావాన్ని చెప్పే వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని లాగా చూస్తారని వచ్చినాను తండ్రి. సంతోషం దినదినం అభివృద్ధి చేస్తుంది తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డలు నివించండి తండ్రి. మా చదువులో మంచి ఉంటున్నది శాతం పెరిగేటట్టు చూస్తారన్నమో చెప్పబోయిన యేసుక్రీస్తున్నాం లాంటివి నేను అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. అందరికీ మా వందనాలు. 16వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి ఇమానియులు చదువు వినిపిస్తారు. దయచేసి అందరూ ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథం నుంచి 16వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. దేవా ఈ సోమకొచ్చి ఉన్నాను, నన్ను కాపాడదు. నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమదారి నీరు లేదని యెహోవాకు నేను మరణించవద్దును. నేను యావత్తును భూమి మీద ఉన్న భక్తుల శ్రేష్ఠుడు, వారు నాకు కేవలం ఇష్టడు. యెహోవాను గురించి నూరకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానార్పణములో నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనంతను. యెహోవా నా శ్వాసపాదము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మమ్మల్ని స్థలములలో
నాకు పాలు ప్రాప్తించదు, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగదు. నాకు ఆలోచన కంటే యెహోవాను స్తుతించగలను. రాత్రి వేళలో నా అంతరంగంలో నాకు బోధించుతున్నది. సమాకాలము యెహోవాను నా గురించి నిలుచున్నాను. ఆయన నా గురించి ఆశ్చర్యంలో ఉన్నాడు కనుక నేను కనించగలను. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరం కూడా సురక్షితంగా దర్శించుతున్నది. ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుడు కుళ్ళుపెట్టలేవు. జీవ మార్గంలో తెలియజేసేవు. నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతులు నిత్యము సుఖమకలవు. దేవుడు వాక్యం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకయాత్రలో సాగిపోతున్నాం. మనం చాలా సార్లు మనం అనుకుంటుంటాం, మన ముందున్నటువంటి పరిస్థితిని బట్టి, మనకుండేటువంటి సమస్యను బట్టి చాలా సార్లు ఆలోచిస్తుంటాం. అయ్యో నాకు ఇలాంటి సమస్యలు వచ్చాయేంటి, నాకు ఇలాంటి బాధలు వచ్చాయేంటి, ఇంకా నా జీవితం ఎంతేనా అని చాలా సార్లు బాధపడుతుంటాం. ఇక నాకు వచ్చినటువంటి సమస్యల నుండి నేను విడిపింపబడతానా, నేను రక్షించబడతానని చాలా సార్లు కృంగిపోతుంటాం. మీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి విడిపించగల అధిపతి ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టాలి. ఎందుకు అలా మొరపెట్టాలంటే విడిపించే వారి దగ్గరికి వెళ్ళే మన సమస్యను చెప్పుకోవాలి, కానీ విడిపించలేని వారి దగ్గరికి వచ్చి మనం ఏది చెప్పినా కానీ మన సమస్య నుండి మనం బయటికి రాలేము. ఈరోజు మన కుటుంబ పరిస్థితులను కానీ లేకపోతే అనేక అడ్డుగోడలుగా ఏవైతే బాధలు మనల్ని వెంటాడుచున్నాయో, ఎలాంటి సమస్యలు అయితే మనల్ని వెంటాడుచున్నాయో వాటిని చూసి భయపడిపోయి ఇంకా నా జీవితం ఇంతేనా, ఇంకా నేను ఇంకా దాటలేనా, ఎన్నుండి సంతోషంగా ముందుకు సాగలేనా, నా కుటుంబాన్ని మంచి మార్గంలో నేను నడిపించుకోలేనా అని చాలాసార్లు కుంగిపోతుంటాం. అలాంటప్పుడు విడిపించే వారు ఎవరో వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నన్ను రక్షించే వారు ఎవరు అని చెప్పేసి వారి కోసమే ఎదురు చూస్తూ చాలా ఆలోచనలు పడి ఉంటాం. ఈరోజు చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే ఎవరైతే మనకు క్షమాకారం అని తెలుస్తుందో, ఎవరైతే మనల్ని క్షమకరంగా రక్షిస్తారని తెలుస్తారో వారి దగ్గరికి వెళ్ళి మాత్రమే మనము దేవుని అడగాలి, ఆరాధించాలి. బలపరిచి దేవుడు మన ముందున్నారు. వాక్య భాగం చూస్తే 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదని ఎవరితో మనవి చేస్తున్నారంట దావీదు భక్తుడు. నీకంటే క్షేమాధారం నాకు ఎక్కడా లేదు అని చెప్పేసి ఎవరైతే క్షేమాన్ని ఇస్తారో, ఎవరైతే ఆదరిస్తారో, ఎవరైతే కష్టాల నుండి బయటికి తీసుకొస్తారో వారి దగ్గరికి వెళ్ళి నీకంటే నాకు క్షమాకారం ఈ లోకంలో ఎవరు చేయలేరని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధిస్తూ ధ్యానిస్తున్నాడు. ఈరోజు అంత గొప్ప రాజైన దావీదు నీకంటే నాకు క్షేమం ఎక్కడా లేదని దేవుడిని కొనియాడుతున్నాడు. అతను ఒక రాజే, అతను తెలుసుకుంటే రాజ్యాలన్నీ భయపడిపోతాయి. తన దగ్గర ఎంతో సైన్యం ఉంది, కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా, నాకు ఎక్కడా క్షేమం లేదు, నేను ఎంత గొప్ప రాజునైనా కానీ నాకు ఎక్కడా క్షేమం అనేది లేదు, కానీ నీవే నాకు క్షేమాన్ని అందించగలవాడు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నేనేం చేస్తున్నాను అంటున్నాడు, మనవి చేసుకుంటున్నాను అంటున్నాడు. తనకున్న సమస్యలన్నింటిని గురించి నేను రాజునే కావచ్చు, నా దగ్గర బలం ఉంది, బంధుత్వం ఉంది, రాజ్యాలన్నీ నాకు ఉనుకుతున్నాయి, రాజ్యంలో ప్రతి వాడు నాకు సలాం కొడుతున్నాడు, కానీ నాకు సమస్య అనేది ఏంటో తెలుసా, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఏదో క్షణాన నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాను, ఈ లోకాన్ని విడిచినప్పుడు పర్వత రాజ్యానికి రావడానికి నన్ను రక్షించి నాకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు నీవు కాబట్టి
నీ దగ్గరకు వచ్చి నేను మనవి చేస్తున్నాను ప్రభు అంటున్నాడు. ఈరోజు అంత గొప్ప రాజు తను మనవి చేస్తున్నాడు, తను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈరోజు నీకున్న సమస్యను బట్టి నిన్ను రక్షించేవాడు ఎవరో నువ్వు తెలుసుకున్నావా? నన్ను రక్షించేవాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, ఇంతమంది కొడుకులు ఉన్నారు, అంతమంది కూతురు ఉన్నారు, అంతమంది బంధువులు ఉన్నారు, నాకు బలగం ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, వాళ్ళందరూ నన్ను రక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. క్షమాధానం ఎక్కడ లేదు. అంత గొప్ప రాజు ఒప్పుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి క్షేమం ఎక్కడ, సంతోషం ఎక్కడ ఉంది, సమాధానం ఎక్కడ మనకు దొరుకుతుంది? సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేది. జగమంతా ఒప్పుకున్న జనులందరూ అడిగిన సంతోషం ఎక్కడ ఉంది, సమాధానం ఎక్కడ ఉంది అంటే నీలోనే ఉందని చెప్పి దావీదు కనుగొన్నాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం సంతోషం ఎక్కడుందని పరిగెడుతున్నాం, ఎవరు నిన్ను రక్షిస్తారని పరిగెడుతున్నాం. మన ముందు చిన్న సమస్య ఉంటేనే వణికిపోతాం, అయ్యో ఎవరిని వచ్చి నన్ను రక్షిస్తే బాగుంటుందని అనుకుంటాం. కానీ రక్షించే వారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా మనవి చేస్తున్నావా? నీ సమస్య గురించి ఎవరైతే నిన్ను విడిపిస్తారో వాళ్ళతో మనవి చేస్తున్నావా? లేకపోతే లోకంలో అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని వాళ్ళ మాటల ప్రకారం అన్ని చోట్ల తిరుగుతున్నావా? అన్ని చోట్ల ఎక్కడ తిరిగినా జగమంతా నువ్వు వెతికిన సంతోషం అనేది నీకు దొరకదు. కారణం ఏంటంటే వారందరూ నిన్ను విడిపించలేరు. ఒక వ్యక్తి నిన్ను విడిపించాలంటే గొప్పవాడై ఉండాలి. ఒక వ్యక్తి పాపములో నుండి నిన్ను బయటికి లాగాలంటే పాపము లేనివాడే నిన్ను రక్షించగలగాలి. ఆలోచించండి. ఈరోజు నువ్వు పాపం అనే బద్ధకాల్లో పడి అనేక అనారోగ్య సమస్యలతో, అనేక శోధనలతో, అనేక వేదనలతో కృంగిపోతున్నావు. వాటన్నిటి నుండి నిన్ను రక్షించాలంటే పాపము లేనటువంటి దేవాది దేవుని నువ్వు ఆశ్రయించాలి. ఆయన దగ్గర నువ్వు మనవి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా మనవి చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ ముందు ఎలాంటి సమస్య ఉన్నా కానీ, అయ్యో నేను కష్టము నేను దాటిపోలేను అని బాధపడుతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఇక నా జీవితం ఇంతే, ఈ అనారోగ్యం నా నుండి విడిచిపోవట్లేదు, ఇంకా నేను మంచి ఆరోగ్యవంతులుగా నేను కాలేదని బాధపడుతున్నా సరే, నువ్వు యుద్ధ పరిస్థితుల్లో సైతానుతో యుద్ధం చేయలేక, సైతాను మీద నువ్వు గెలవలేక కృంగిపోతున్న సమస్యల్లో దేవాది దేవుడిని నువ్వు ఆశ్రయించి దేవుడి దగ్గర నువ్వు కరెక్ట్ గా మనవి చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చదువుతామండి. నిర్గమకాండం 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినట్లయితే, నిర్గమకాండం 13వ అధ్యాయము, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభముగాను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఉండి. చూడండి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి మోషే ద్వారా దేవాది దేవుడు బయటికి నడిపించాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తుల చేతుల్లో బానిసలుగా ఉండి అనేక సమస్యలు ఎదుర్కొంటూ అనేక బాధలు అనుభవిస్తున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ప్రార్థన చేశారు, యేసయ్యా అంటే మమ్మల్ని విడిపించరా, వాళ్ళ చేతిలో వాళ్ళ కింద ఎప్పుడు మేము పనిచేయడమేనా, మా పిల్ల పాపలతో మేము ఆనందంగా ఉండేది లేదా, మాకంటూ ఒక స్వాస్థ్యం లేదా, మాకంటూ బ్రతకడానికి ఒక ప్రాంతం లేదా, మాకంటూ తినడానికి ప్రశాంతంగా తిండి లేదా, ఎప్పుడు ఐగుప్తుల కిందనే వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ బానిసలుగా వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తూ నలిగిపోతున్నాం ప్రభా, మమ్మల్ని విడిపించవా అని వారందరూ ప్రార్థన చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు మనకున్న సమస్యలను బట్టి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలైతే ఇంకా మా బ్రతికింతేనా,
మమ్మల్ని విడిపించలేవా ప్రభా, మమ్మల్ని రక్షించవా ప్రభా అని వారు అడిగినప్పుడు దేవాది దేవుడు వారి యొక్క ప్రార్థన విని మోషేను వారి దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల చేతుల నుండి విడిపించడానికి నిన్ను నాయకుడిగా నేను పంపిస్తున్నాను అన్నప్పుడు మోషే వెళ్ళి ఐగుప్తు రాజైనటువంటి ఫరోకు చెప్పాడు, నువ్వు మా జనాంగాన్ని విడిచిపెట్టు, దేవుడి జనాంగం వాళ్ళు వాళ్ళని అనేక చిత్ర హింసలు పెడుతున్నావు, వారిని ప్రశాంతత లేకుండా చేస్తున్నావు, వారి దేవుడి బిడ్డలు, దేవాది దేవుడు నన్ను పంపించాడు వారిని బయటికి తోడుకొని రావడానికి అని చెప్పినప్పుడు రాజు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అనేక సమస్యలు పెడుతూ వారిని చంపడానికి చూస్తున్నప్పుడు అలాంటి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడి నుండి వస్తున్నారు, మోషే తీసుకుని వస్తున్నారు. బయటికి వస్తున్నప్పుడు ఫరో రాజు అన్నాడు, వాళ్ళందరినీ ఊరు దాటంగానే ఈ ప్రాంతం దాటంగానే చంపేద్దామని చెప్పేసి గుర్రాలు రథములు అన్ని కట్టుకొని యుద్ధానికి వాళ్ళ మీదకి వస్తూ వాళ్ళని చంపడానికి చూస్తున్నారు, వెంటాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫరో రాజు వెంటాడుతూ వాళ్ళని చంపకపోతున్నప్పుడు భయంకరమైన చీకట్లో ఉన్నారు. అంధకారమైన చీకట్లో అరణ్యంలో నడుస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభువా ఏంటి ప్రభు మా పరిస్థితి, అక్కడ ఉన్నప్పుడు కనీసం వాళ్ళ కింద పని చేస్తున్న బ్రతికే వాళ్ళం, ఈ రోజు ఈ చీకట్లో అరణ్యంలో మమ్మల్ని చంపడానికి ఇలా చేసావని వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవాది దేవుడు వారికి పగటి వేళ మేఘ స్తంభం గాను రాత్రి వేళ అగ్ని స్తంభం గాను వారిని క్షేమకరంగా నడిపించాడు. పగటి వేళ మేఘం అంటే పగటి వేళ ఎండ రాకుండా మేఘాన్ని అడ్డు పెట్టాడు దేవుడు. ఆ ఎండలో వారు కృంగిపోకుండా, ఎండలో వారు కాలిపోకుండా, ఎండలో వారు శోధనలు బాధలు అనుభవించకుండా, ఎండలో నీరసించిపోకుండా దేవాది దేవుడు పగటి వేళ వారికి ఎలా వచ్చాడో తెలిసిన తోడుగా మేఘ స్తంభముగా వచ్చాడు. చల్లగా గాలులు వీచేలాగా పగలంతా మేఘ స్తంభంగా వారిని క్షేమకరంగా నడిపించాడు. అలాగనే రాత్రి వేళ నడుస్తున్నప్పుడు రాత్రి వేళ కళ్ళు కనిపించారు, చీకట్లో బాధపడుతున్నారు. అలాంటప్పుడు రాత్రి వేళ అగ్ని స్తంభమై వారికి దారిని చూపించాడు దేవుడు. వాళ్ళు అనుకున్నారు, ప్రభువా ఇక్కడ నుండి మేము ఎలా నడవాలి, ఇక్కడ నుండి మేము ఎలా సాగిపోవాలి, మమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకే నా ప్రభువా బయటికి, కనీసం అక్కడ ఉన్న వాళ్ళ కింద పని చేస్తున్నా ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళని ఏంటన్నా మా పరిస్థితి అని వారందరూ ప్రార్థన చేసినప్పుడు మోషే కూడా వారి తరపున నాయకుడిగా ఉండి దేవుడిని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన విన్న దేవుడు అగ్ని స్తంభముగా తోడు వచ్చాడు, మేఘ స్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. ఈ రోజు నీకు దేవుడు నీకున్నటువంటి సమస్యల నుండి నిన్ను నడిపించాలి బయటికి అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి దూషించమాకు. ఇశ్రాయేలు ప్రజలు దూషించలేదు, కొన్నిసార్లు సనుక్కున్నా కానీ చివరికి మమ్మల్ని రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయన దగ్గర విచారణ చేశారు. ప్రభువా ఏంటి మా పరిస్థితి అని వారు ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు రెండు విధాలుగా వారికి తోడుగా ఉన్నాడు. కాలం అంతా చల్లగా ఉండడానికి మేఘముగా అడ్డొచ్చాడు. రాత్రి వేళ చీకట్లో నడవడానికి కష్టంగా ఉన్నప్పుడు అగ్ని స్తంభమై దారి చూపించాడు దేవుడు. క్షేమకరంగా వారి యొక్క ప్రయాణం సాగిపోయింది. ఆలోచించండి, ఈ రోజు నీ ప్రయాణం క్షేమకరంగా సాగాలంటే నువ్వు ఎవరిని అడుగుతున్నావు? పక్కింటోళ్ళని ఒక దీపం తీసుకురమ్మని అడుగుతున్నావా? ఆ దీపం బహుశా కొంత సమయం వరకే నీతో ఉంటుంది. ఆ దీపం కొంతవరకే నీతో పనిచేస్తుంది, తర్వాత ఆ దీపం ఆయిల్ అయిపోతే ఆగిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ఎల్లవేళలా నీతో ఉండాలంటే దేవుడిని ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను రక్షించేవాడు నీవు మాత్రం కాబట్టి నేను ముందు విచారణ చేస్తున్నా, నా సమస్య గురించి విచారిస్తున్నా, నా బాధల గురించి విచారిస్తున్నా, దయచేసి నన్ను బయటికి క్షేమకరంగా నడిపించవాలన్నప్పుడు నీకున్న ప్రతి అనారోగ్యమైన సమస్యల నుండి దేవుడు నిన్ను తోడుగా ఉండి వెన్ను తప్పి క్షేమకరంగా నిన్ను నడిపిస్తాడు. అలాంటి దేవుడిని ఆశ్రయిస్తున్న మనము ఎక్కడ పడితే అక్కడ విచారణ చేయకూడదు. నీ సమస్యల గురించి వైద్యుల దగ్గర విచారణ చేయి. అంతకంటే ముందుగా పరమ వైద్యుడైన యేసయ్య దగ్గర కూడా విచారణ చేయి. నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్తున్నప్పుడు ఆ డాక్టర్ కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను వైద్యులకే పరమ వైద్యుడిని అన్నాడు. నువ్వు ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు పరమ వైద్యుడిని ముందుగా విచారణ చేయి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు అందుబాటులో ఉండే ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీ చిత్తని తోడు లేకపోతే అతను ఎంత గొప్ప డాక్టర్ అయినా నేను స్వస్థత పొందలేను. నువ్వు పరమ వైద్యుడు కాబట్టి నీ జ్ఞానంతో డాక్టర్ని ముట్టండి, ఆ డాక్టర్లో మీరుండి నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని
దేవుడిని ప్రార్థన చేస్తూ విచారణ చేయాలి. నీకు ఆ సమస్య ఎందుకు వచ్చిందో విచారణ చేయాలి. ఆ సమస్య నుండి ఎలా విడిపించబడతావో దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని ఎన్నుకొని ఆయన చెప్పిన మార్గంలో నువ్వు నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. ఫరో చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలు చనిపోకుండా రాత్రి వేళ కూడా ప్రయాణమైన మంచి సుఖమైన ప్రయాణాన్ని సాగించడానికి కారణం ఏంటో తెలుసా? వారందరూ దేవుడిని ప్రార్థన చేశారు, రక్షించవా, ఈ చీకట్లో మేము ఎలా నడవాలి, ఈ బాధల్లో మేము ఎలా నడవాలి, ఈ అంధకారంలో ఎలా నడవాలి, ఈ ఎండలో పగటి వేళ మేము నడుస్తున్నాం ఎలా నడవాలి అని దేవుడి దగ్గర విచారణ చేశారు. ఈ రోజు మనం కూడా విచారణ దేవుడి దగ్గర చేస్తే ఆ సమస్యకు పరిష్కారంగా దేవుడే మనకు తోడుగా వస్తాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, నీ ముందర నడుచువాడు యెహోవాయే. చూడండి, మన ముందు నడిచేవాడు ఎవరో తెలుసా? యెహోవాయే. ఎందుకు నడుస్తావో తెలుసా? ఆయనతో నువ్వు ఒక వడంబడికన చేసుకున్నావు. ఏమని? ప్రభువా, నన్ను నువ్వు రక్షిస్తావు అని నమ్మకంతో వడంబడిక చేసుకున్నావు. నమ్మకంతో ప్రార్థన చేసావు కాబట్టే ఆయన నీ ముందు ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చెప్పిన విధంగా యెహోవాయే నీ ముందు నడుస్తాడంట. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసి ప్రార్థన చేసి నన్ను రక్షించవా ప్రభువా అని నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నీకు ముందుగా నడుస్తాడు. అప్పుడు నీకు తోడుగా ఉంటాడు, అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా. ఈరోజు నీ ముందు ఎవరు నడుస్తున్నారు? నీ భర్తనా, నీ భార్యనా, నీ పిల్లలా, నీ బంధువులా? వారందరూ బహుశా నీతో చివరి కాలం అంతము వరకు నీతో నడవలేరు. ఎందుకంటే వారు మానవ మాత్రులు, అలిసిపోతారు. కానీ దేవాది దేవుడు సర్వలోక సృష్టికర్త. ఆయన కునుకడు నిద్రపోడు. అలాంటి కునుకకుండా నిద్రపోకుండా నీకోసమే కాచుకుని ఉండే దేవుడిని నువ్వు అడగాలి, విచారణ చేయాలి. ప్రభువా, లోకంలో ఎవరు నా పక్కన ఉన్నా నన్ను ఏదో ఒక చేయి వదిలిపెడతారు ప్రభువా, కానీ నువ్వు నా పక్కన ఉంటే, నువ్వు నాకు ముందుగా నడిస్తే నాకు ఎలాంటి సమస్యలు ఉండవు ప్రభు అని నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ ముందు నడవడానికి, నీ మార్గాన్ని చూపించడానికి తోడుగా ఉంటాడు. చూడండి, ఎవరైనా కానీ ఒక వ్యక్తికి దారి చూపించాలనుకున్నప్పుడు వెనక నించోని దారి చూపించగలరా? వెనక నించోని ఇంకా పద అని అంటానికి చాలా కష్టం. బహుశా కొంత దూరం వరకు అలా చూపిస్తాడు. ఒక వ్యక్తి దారి చూపించాలంటే ఖచ్చితంగా ఎలా నడవాలి? ముందు నడవాలి. నేను వెళ్తున్నా కదా, నా వెనకనే రా అని చెప్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను నడుస్తున్నా కదా, నా వెనకనే నడిచి నేను ఎలా అడుగులు వేసుకుంటే అలా రా, నేను ఎటు వెళ్తే అలా రా అంటాను. దేవాదేవుడు కూడా అదే అంటున్నాను, నేనే నీకు ముందుగా ఉంటాను, మీకు దారిని చూపిస్తాను. నీ మార్గం ఒకవేళ హెచ్చు పల్లాలుగా ఉండొచ్చు, రాతి నేలగా ఉండొచ్చు, ముళ్ళ పొదల్లాగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం ముందు నడిచి వాటన్నిటినీ సరళము చేస్తాను అంటున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో ఎలాంటి సమస్యలున్నా, నువ్వు వెళ్ళే జీవిత ప్రయాణంలో ఎలాంటి సమస్యలు నీకున్నా నేను నీకు ముందుగా నడిచి ఆ సమస్యలన్నిటినీ తీసివేస్తాను. ప్రశాంతమైన నడకని నీకు కలుగ చేస్తాను. ప్రశాంతమైన జీవితాన్ని నీకు వచ్చేలాగా నేను చూస్తాను అంటున్నాడు. ఈ రోజు నీ ముందు ఎవరు నడుస్తున్నారు గుర్తుపెట్టుకో. సినిమాలు, శిఖారులు అంటూ సైతాన్ని నీ ముందు నడిపించుకుంటున్నావా? దానివల్ల చివరికి నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, నరకాన్ని కొని తెచ్చుకుంటావు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డ, నీ మార్గము మంచిగా చక్కని మార్గంలో నువ్వు నడవాలంటే నీ ముందు యేసయ్యను పెట్టుకో. యేసయ్య నడుస్తున్న తర్వాత నువ్వు ఆయన నరకంలో అడుగుల్లో అడుగు వేయి. ఆ విధంగా నువ్వు నడిచినట్లయితే దేవాది దేవుడు నిన్ను బలపరుస్తాడు. అలాగనే ద్వితీయోపదేశకాండము నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినట్లయితే, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. కొన్ని సందర్భాల్లో దేవాది దేవుడు తోడుగా ఉండడమే కాకుండా తన దేవదూతలను కూడా మనకు తోడుగా పంపిస్తాడంట. దేవదూతలను కూడా మన పక్కన ఉంచుతాడంటే ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా గానీ ఆ దేవదూతలు మనకు తోడుగా ఉండి వెన్ను తట్టి చేయి పట్టి క్షేమకరంగా నడిపిస్తారు. చదువుతామండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఏం చేస్తున్నానంట? ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను.
సిద్ధపరిచిన చోటుకు నిన్ను తీసుకువెళ్ళడానికి నువ్వేదైతే కోరుకున్నావో పరలోక రాజ్యమా, ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే నీకు ముందుకు ఒక దూతను తోడుగా పంపిస్తాడంట. నువ్వు మంచి నడవడిక నడిస్తే ఆ దూతని నేను క్షేమకరంగా పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్తుంది, సిద్ధపరిచిన స్థలానికి నేను తీసుకెళ్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు దేవదూతలే వెళ్ళి తీసుకెళ్లారంట. అతన్ని పాతి పెట్టారని రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో. ధనవంతుడు చనిపోతే పాతి పెట్టారని రాయబడి ఉంది. దరిద్రుడైన లాజరు చనిపోతే అతని దేవదూతలు డైరెక్ట్ గా ఎత్తుకొని తీసుకెళ్లిపోయారంట. ఈ రోజు నీకు సిద్ధపరిచిన స్థలం పరలోక రాజ్యం అయితే, నువ్వు కోరుకున్న స్థలం పరలోక రాజ్యం అయితే, నువ్వు ఒప్పుకున్నటువంటి వడంబడిక ప్రభు నాకు పరలోక రాజ్యంలో చోటు ఇవ్వమంటూ ఒప్పుకున్నట్లయితే ఆ చోటు, ఆ సిద్ధపరిచిన చోట్లో నువ్వు ఉండాలి అంటే దూతలను తోడుగా నీకు పంపిస్తాడంట. నువ్వు మంచి నడవడిక నడిస్తే ఆ దూతలు నీ పక్కనే ఉంటాడు. దరిద్రుడైనటువంటి లాజరు తినడానికి తిండి లేకపోయినా మంచి నడవడిక నడిచాడు. అయ్యో ప్రభు, నాకు తినడానికి తిండి లేదు, నేను ఎలాగైతే పూజించాలని అనలేదు. తనకు కావాల్సింది ఆహారం కాదు, ఆత్మీయ ఆహారం అని దేవుణ్ణి ఎల్లవెల్లా ప్రార్థన చేస్తూ నమ్మకంగా జీవించాడు. కాబట్టి చివరికి లాజరు చనిపోయిన వెంటనే దేవదూతలు ఉండి ఎత్తుకొని పోయారంట పరలోక రాజ్యానికి. ఈ రోజు నువ్వు సిద్ధపరిచిన స్థలంలో నువ్వు వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్లయితే నీకు దేవదూతలు తోడుగా ఉంటారు. దేవుడు నీకు తోడుగా ఉండి దూతను పక్కన ఉంచుతాడు. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా గానీ ఆ సమస్యల్లో దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, దూతలను తోడుగా ఉంచుతాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం భయపడుతుంటాం, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతుంటాం. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఇంకా ఏంటి నా బ్రతుకు అని అనుకుంటుంటాం. అలాంటప్పుడు నీకున్న సమస్యను మాత్రం దేవుడు నీకు అలాగనే ఉంచడానికి ఇష్టపడడు. మనం ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నారు. శోధనలో ప్రవేశింపకుండా ఉండినట్లు మెలకువ కలిగి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ రోజు నీకు శోధనలు రాకుండా, అనారోగ్యం రాకుండా, సమస్యలు రాకుండా ఉండాలంటే నువ్వు ముందు ప్రార్థన చేయాలి. మనం చేసేది ఏంటో తెలుసా? అన్ని సమస్యలు వచ్చి మీద పడిన తర్వాత అప్పుడు మందిరానికి పరిగెత్తుకొని వస్తాం. ప్రభువా నన్ను కాపాడవా, నన్ను రక్షించవా, నీవు తప్పక నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రభు అని అప్పుడు గుర్తేస్తాడు దేవుడు. కానీ దేవుడు ఏమంటున్నారు తెలుసా? శోధనలో ప్రవేశింపకుండా ఉంటున్నట్లు మెలకువ కలిగి ముందుగానే ప్రార్థన చేయమంటున్నాడు. మనము ముందు మాత్రం దేవుడిని గుర్తు పెట్టుకున్నాం. నాకు దేవుడు అవసరమా? ఇంత ఆస్తి ఉంది, ఇంత అంతస్తులు ఉన్నాయి, ఇంత బలగం ఉంది, నాకు తక్కువేముంది, నాకు దేవుడు అవసరమా? దేవుడు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టు ఉంటాం. కానీ చివరికి సమస్య వచ్చినప్పుడు ఆ బాధల్లో అన్ని తిరుగుతాం, హాస్పిటల్ అన్ని అందరి దగ్గరికి వెళ్తా, పరిష్కారం దొరకదు. చివరికి ఇంకా ఏమి చేత కాదనుకొని అప్పుడు గుర్తు చేసుకుంటావు, ప్రభువా నన్ను రక్షించవా. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఆలోచించండి. అలా ఉండకూడదు. దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు అసలు సమస్యలు శోధనలో రాకుండా ఉండడానికి ముందుగానే మెలుగుగా ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి ప్రభువా ఈ రోజు లేచింది మొదలు సాయంకాలం వరకు నీ కృప నాకు తోడుగా ఉంచవా. ఈ రోజు నేను అనేక పనులు చేయడానికి వెళ్తున్నా, లేకపోతే డ్యూటీకి వెళ్తున్నా, చదువుకోవడానికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, పనులలో ఉన్నాను, నా భర్త దూర ప్రాంతానికి పనికి వెళ్తున్నాడు, నా భార్య పొలం పనికి వెళ్తుంది, నా బిడ్డలు చదువుకుంటున్నారు, వీళ్ళందరికీ క్షేమంగా నువ్వు ఉండవా అని ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. నీ దినము స్టార్ట్ అవ్వకముందే నువ్వు లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. మనం అలా చెయ్యం. సాయంత్రానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు కూర్చుంటాం, ప్రభువా ఉదయం ఇలా జరిగింది ప్రభువా కాపాడవా. ఆలోచించండి. మీ జీవితాన్ని నువ్వు చక్క పెట్టుకోవాలి. ముందుగానే ప్రయాణమై వెళ్తున్నప్పుడు అంత ప్రయాణానికి కావాల్సినంత ముందు సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. మన జీవితం సాఫీగా సాగిపోవాలంటే కూడా ప్రయాణం చక్కగా ముందు సిద్ధం చేసుకోవాలి. ఏదన్నా మనం ఫోన్ ఏదన్నా పని చేయకపోతే ఫోన్ ముందే రీఛార్జ్ పెట్టుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఫోన్ పనిచేస్తుందా, ఛార్జింగ్ ఉందా అని చెప్పేసి రీఛార్జ్ చేసుకోవడం, లేకపోతే మొబైల్ ఛార్జింగ్లు పెట్టుకోవడం ఎలా చేస్తాం? ఎందుకు తెలుసా? మన ప్రయాణంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఉండడం కోసం. సెల్ ఛార్జింగ్ ఉందా లేదో చూడు అని చెప్పేసి మరి పెడతాం. ఈ రోజు నీ జీవితం ఉదయాన్నే లేచిన వెంటనే స్టార్ట్ అవుతుంది. నీ జీవితానికి ఛార్జింగే ప్రార్థన. ప్రార్థనతో నీ జీవితాన్ని రీఛార్జ్ చేసుకుంటున్నావా? ప్రార్థనతోటి నీ జీవితాన్ని శక్తివంతంగా మార్చుకుంటున్నావా? మొబైల్ ఛార్జింగ్ పెడితే ఎంత శక్తివంతంగా ఉంటుందో నీ జీవితానికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన నీకు చాలా శక్తిని ఇస్తుంది.
రోజంతా నిన్ను క్షేమకరంగా ఉంచుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంచుతుంది ప్రార్థన. ప్రార్థనలో మనం ఎప్పుడు అడుగుతూ ఉండాలి, ప్రభా ఈ రోజు నేను లేచా, ఉదయాన్నే లేక నీకు ప్రార్థన చేస్తున్నా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నా, సాయంకాలం వరకు క్షేమకరంగా నన్ను చూడు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు అదే అన్నారు, ప్రభువా సమస్య వచ్చింది ప్రభువా, సమస్యల నుండి మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని విడిపించవా అన్నప్పుడు దేవాది దేవుడు వారిని రక్షించాడు. చదువు నిర్మకాండం 32వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే 32వ అధ్యాయము 33వ వచనం నుండి, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వారిని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత ఏం చేస్తుందంట, మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే నువ్వు వెళ్ళి భయపడద్దు, నేను చెప్పిన చోటికి ప్రజలను తీసుకెళ్తుండు, కానీ నీకు భయం లేకుండా నీకు ముందుగా నా దూతను పంపిస్తాను. మోషే కూడా అనుకుంటున్నాడు, ప్రభువా 40 లక్షల మంది జనాంగాన్ని నేను ఎట్లా కనిపించాలి, ఇంత గొప్ప జనాంగానికి నేను ఎలా చూడాలి. చూడండి, మన కుటుంబంలో నలుగురు ఉంటేనే మనం కరెక్ట్ గా కుటుంబాన్ని నడిపించుకోలేక చాలా తట్టుకోలేనయ్యా ఈ బాధలు, ఈ కుటుంబాన్ని నేను నడిపించలేనయ్యా అని చాలా బాధపడిపోతుంటాం. మోషే 40 లక్షల మంది జనాంగాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నుండి దగ్గర 42 సంవత్సరాలు నడిపించాడు. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి, అంత జనాంగాన్ని, లక్షల మంది జనాంగాన్ని మోషే నడిపిస్తూ కొన్నిసార్లు అనుకున్నాడు, ప్రభువా ఏంటి ప్రభువా ఎలా నడిపించాలి, ఒక్కరిద్దరైతే నా మాట అంటారు, లేకపోతే ముందున్న నా మాట అంటారు, వెనక ఎంతో జనాంగం ఉన్నారు, వాళ్ళకి ఎలా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మైకులు ఇవ్వండి. ఈ రోజు ఏదైనా బహిరంగ సౌండ్ కట్టాలంటే 100 మైకులు పెడతాం, సౌండ్ అంతా మైకులు పెట్టి అల్లరి గోల చేస్తాం. కానీ మోషే అంటున్నాడు, ప్రభా ఇంత జనాంగాన్ని నేను ఎలా నడిపించాలన్నప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నడిపించేది నువ్వు కాదు నేను, నా దూతం నీకు తోడుగా పంపిస్తాను, నువ్వే భయపడద్దు అని చెప్పినప్పుడు మోషే సరే ప్రభు అని ప్రార్థన చేసుకుని నడిపించాడు. ఈ రోజు నీ కుటుంబం చిన్నదే, దానికే కొరిగిపోవద్దు. మోషే అంత పెద్ద జనాంగాన్ని క్షేమకరంగా నడిపించడానికి కారణం ఏంటో తెలుసా, ప్రార్థన. ఈ రోజు నీ కుటుంబాన్ని చక్కగా ఉన్నది 4, 5, 10 మంది, నీ కుటుంబాన్ని నువ్వు క్షేమంగా నడిపించుకోవాలంటే ప్రభు నా వల్ల కాదు, నీ దూతను తోడుగా ఉంచి, లేకపోతే నీ కృప నాకు తోడుగా ఉంచి నన్ను క్షేమకరంగా నా ప్రయాణం నడిపించవా, నా కుటుంబాన్ని క్షేమకరంగా నడిపించవంటే దేవుడు తోడుగా ఉండి, ఆయన దూతను తోడుగా ఉంచి, ఆయన కృప తోడుగా ఉంచి నిన్ను క్షేమకరంగా నడిపిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గ్రంథంలో ఆయన దూత నీకు ముందుగా తోడుగా వస్తుంది అంటున్నాడు. దూత తోడుగా ఉందంటే నీకు చాలా గొప్ప శక్తి. కొన్నిసార్లు నీకున్నటువంటి సమస్యల మీద కూడా దూతను పంపిస్తాడు యుద్ధం చేయడానికి. యెహోషువ గ్రంథంలో కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప శక్తివంతమైన తెల్ల బట్టలు వేసుకున్నటువంటి ఒక అధికారి లాగా పెద్ద కత్తి పట్టుకుని నిలబడినప్పుడు యెహోషువ అన్నాడు, అయ్యా నువ్వెవరు, మా సైడా అవతల సైడా, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ సైడా మా సైడా అన్నప్పుడు అక్కడ నించున్న వ్యక్తి అంటున్నాడు, నేను యెహోవా సేనాధిపతిగా మీ దగ్గరికి వచ్చి ఉన్నాను అన్నాడు. వెంటనే యెహోషువ మోకాళ్ళపడి అంటున్నాడు, నా ఏలుడు వాడా, నా ప్రభువా, నువ్వే నా దేవుడు దూతను పంపించావా, మా తరపున యుద్ధం చేయడానికి ఇతన్ని పంపించావా అని చెప్పేసి మోషే యెహోషువలు వీళ్ళందరూ ప్రార్థన చేశారు. చదువుకోమండి, నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, క్షమించండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. యెహోషువ గ్రంథం చదవండి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండడు. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షమునుగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా. చూడండి, యెహోషువ
అడుగుతున్నాడు. ఒక వ్యక్తి అక్కడ కత్తి పట్టుకొని కత్తి దూసి నిలబడి ఉన్నాడు. యెహోషువ వెళ్ళి, ఎవరయ్యా నువ్వు మా సైన్యం వాడువా, లేకపోతే అవకల మాకు అపోజిషన్ పార్టీలో మాకు శత్రువులైన వాళ్ళ తరపున వాళ్ళవా, నువ్వు కత్తి పట్టుకొని నిల్చున్నావు, ఎవరు నువ్వు, మా పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చావా లేకపోతే వాళ్ళ తరపున వచ్చావని యెహోషువ అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు అక్కడ నిల్చున్న వ్యక్తి అంటున్నాడు, చూడండి, అతడు కాదు, చూడండి అతడు ఏమని చెప్తున్నాడు తెలుసా, అతడు మా పక్షం వాడా, అవతల అపోజిషన్ పక్షం కూడా యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చావా అని అడిగినప్పుడు ఆ నిల్చున్న వ్యక్తి అంటున్నాడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా మీ దగ్గరికి వచ్చి ఉన్నాను. అప్పుడు యెహోషువ అంటున్నాడు, యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడ తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. చూడండి, ఆ వ్యక్తి అక్కడ కట్టుబట్టుకొని నిల్చున్నప్పుడు యెహోషువ అంటున్నప్పుడు, మా పక్షమా, అటు సైడ్ వాడివా, నువ్వు మావాడివా అవతలవాడివా చెప్పలేము అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా ఇక్కడికి వచ్చి ఉన్నాను అన్నప్పుడు వెంటనే యెహోషువ గ్రహించి మోకాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ, నా ఏలిన వాడ నాకేం చెప్పడానికి నువ్వు వచ్చావన్నాడు. ఎందుకు అవతల వ్యక్తులు యుద్ధానికి వచ్చినటువంటి అపోజిషన్ పార్టీ లేకపోతే శత్రువులు వాళ్ళు ఎందుకు వచ్చి మా ఏలిన వాడని ఎందుకు అనలేదో తెలుసా, అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ సైతానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవునికి సంబంధించిన వాళ్ళు. వెంటనే యెహోషువ గ్రహించాడు, ఇతను వచ్చింది మా పక్షాన్నే, ఎందుకంటే దేవాది దేవుణ్ణి కొలిచేది మేము కాబట్టి మా పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చాడని ఆ యెహోషువ వెంటనే మోకాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ, నా ఏలిన వాడా నువ్వు మాకు ఏం చెప్పడానికి వచ్చావు అని అడిగాడు. ఈ రోజు దేవుని బిడ్డగా, దేవుని దూతలుగా, దేవుని యొక్క దర్శనాలు నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు కూడా అడగాలి, నా దేవా ఈ దర్శనం ద్వారా నాకు ఏం చెప్పడానికి నువ్వు వచ్చావు, నా దేవా ఈ వాక్యం ద్వారా నాకు ఏం చెప్పడానికి నువ్వు వచ్చావు, మా దేవా ఈ దైవజనుడు ద్వారా నువ్వు ఏం మాతో మాట్లాడుతున్నావని మనం కూడా దేవుడిని ప్రార్థన చేసి సాగిలపడి అడగాలి. ఈరోజు దైవజనుల ద్వారా లేకపోతే మీకు వచ్చేటువంటి దర్శనాల ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం రీతిలో కొన్నిసార్లు మీ హృదయాన్ని తాకుతాయి కొన్ని వాక్యాలు. అప్పుడు దేవా మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ వాక్యం ద్వారా అని మనం మోకాళ్ళ మీద పడి మనం కూడా ప్రార్థన చేసి అడిగేవారిగా ఉండాలి. యెహోషువ గొప్ప దైవజనుడు, గొప్ప అధికారి, సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆ యెహోషువ మోకాళ్ళ మీద పడి అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, మా పక్షాన ఉన్నవాడువా, అయితే మాకు సహాయం చేయమని అన్నప్పుడు దేవదూత వెంటనే చెప్తున్నాడు, చూడు, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్యల నుండి విడిపించడానికి ఒక దూతను తోడుగా ఉంచుతాడు, ఒక సైన్యాధిపతిని నీకు తోడుగా పంపిస్తాడు, అతనే నీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు పక్షమున యుద్ధం చేయడానికి వచ్చింది సాక్షాత్తు దేవదూత. సాక్షాత్తు దేవదూత వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు యెహోషువ మొదట్లో అర్థం కాలేదు ఎవరు అని, తర్వాత గ్రహించాడు, మా పక్షాన వాడు నువ్వు, మాకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పమన్నప్పుడు ఆ దేవదూత అంటుంది, ఈ స్థలము పవిత్రమైనది కాబట్టి నువ్వు నీ చెప్పులు విప్పి నువ్వు నించో అన్నప్పుడు వెంటనే అతను ఏం చేశాడంటే యెహోషువ అలాగూ చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్యల నుండి నిన్ను రక్షించడానికి ఒక దూతను పంపిస్తాడు. నీకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ యుద్ధం చేయడానికి నీ పక్షాన కత్తి తీసుకుని ఆయన వస్తాడు, దూతలను తోడుగా పంపిస్తాడు అన్నప్పుడు ప్రభు మాకేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని నువ్వు కూడా అడిగితే దేవాది దేవుడు ఒక మాట చెప్తాడు, ఈ స్థలము పవిత్రమైనది, మందిరము పవిత్రమైనది. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పులు లేకుండా ఉండమని యెహోషువతో ఎలా చెప్పాడో, ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నీలో అవిశ్వాసం అనేది లేకుండా చూసుకొని దేవాది దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. మందిరంలో కూర్చుంటాం, అంత వాక్యాన్ని వింటాం, అంత అయిపోయిన తర్వాత దేవుడు నిజంగా నన్ను కాపాడుతాడా అని ఆలోచిస్తుంటాం. దేవాదేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇది పవిత్రమైన స్థలం, పరిశుద్ధ స్థలం, మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోనండి.
అక్కడ చెప్పులు విప్పమని ఎందుకు చెప్పారు తెలుసా? చెప్పులు అనేది అపవిత్రతకు గుర్తు. ఈ రోజు నీళ్ళు అవిశ్వాసము అపవిత్రతకు గుర్తు. నీకు కూడా చెప్తున్నాడు దేవుడు, మందిరం పవిత్రమైనది. మందిరంలో కూర్చున్న నీవు చెడు తలంపులు కలిగి చెడు ఆలోచనలు కలిగి జీవించొద్దు. నీకున్నటువంటి ఆ అపవిత్రమైన జీవితం ఏదో దాన్ని తీసివేసి పవిత్రంగా ఇక్కడ నించోమని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు అలా నించుంటావో నీ ప్రార్థన ఆలకించి నీ పక్షంలో యుద్ధం చేయడానికి దేవాది దేవుడు కట్టు తీశాడు. ఎవరి మీద తెలుసా? నీ అనారోగ్యం అనే సమస్య మీద, నీ బాధలు అనే సమస్య మీద, నీ కుటుంబంలో అలజడి అనే సమస్య మీద, సైతాన్ని బంధకాల మీద దేవాది దేవుడు కత్తి తీసి నీ ముందు నిలబడి ఉన్నాడు. ప్రభా, నా పక్షమున సైతాన్ మీద యుద్ధం చేయవా? నా పక్షమున సైతాను మీద యుద్ధం చేసి నాకు రక్షణను ఇవ్వ, నన్ను రక్షించవా, ఈ సమస్యల నుండి నన్ను విడిపించవని నువ్వు దేవుడిని అడిగినట్లయితే యెహోషువతో చెప్తున్న విధంగా దేవాది దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు. విశ్వాసంతో ఇక్కడ నించొని నా పక్షమున యుద్ధం చేయ ప్రభు అని మనం అడగాలి. అలా అడగడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా సార్లు సమస్యలు వచ్చినప్పుడు అక్కడే ఉండి అంతే అనుకుంటాం. ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించు. ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేయి. ఇశ్రాయేలు ప్రజలు అలాగే వెళ్తున్నప్పుడు ఫరో సైన్యము ఇంకా వెంటాడుతూనే ఉంది. చంపేయాలని వెంటాడుతున్నప్పుడు ఒక సముద్రం అడ్డొచ్చిందండి. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. చదువుతామంటే నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం నుండి చూసినట్లయితే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఏం చేయాలంట? దేవుడు మీకు కలుగజేసిన రక్షణను ఊరక నిలిచని చూడాలంట. ఈరోజు దేవుడి పెద్దగా జీవిస్తున్న నీవు ఊరక నిలబడి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఎప్పుడో తెలుసా? విశ్వాసముతో మందిరంలో నిలబడ్డప్పుడే. నువ్వు విశ్వాసం నిలబడి దేవుడిలో ఉన్నప్పుడే మేలులు చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు. దేవాది దేవుడు అంటున్నాడు, మీరు ఊరక నిలుచొని జరిగే కార్యాన్ని చూడండి. మీకున్నటువంటి సమస్యల మీద దేవుడు ఎలాంటి విజయాన్ని ఇస్తాడో నిలబడి చూడమంటున్నాడు. నిలబడమంటే రోడ్ల మీద నిలబడిమని కాదు, మందిరములో విశ్వాసంతో నిలబడి మోకాళ్ళ మీద ఉండి ప్రభువా నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు అని విశ్వాసంతో నువ్వు మందిరంలో నిలబడి ప్రార్థన చేసి ఆశీర్వాదం చూడు అంటున్నాడు. మనం మందిరానికి వచ్చి మోకాళ్ళ మీద ఉండడానికి చాలా బాధపడిపోతాం. ఎక్కడన్నా ఏదన్నా మనకి ఇస్తారు, సహాయం చేస్తారంటే గంటలు గంటలు కూర్చుంటాం ఎండలో కూడా. మందిరానికి వచ్చి మాత్రం ఒక 10 నిమిషాలు కూర్చోవడానికి ఇష్టపడం. దేవుడు అంటున్నాడు, మందిరంలోకి వచ్చి నిల్చొని చూడండి. నిల్చొని అంటే మందిరంలో నిలబడని కాదు, నీ హృదయాన్ని మందిరంలో నిలబెట్టి చూడమంటున్నాడు. చదువుదామండి. మీరు నేను చూసిన ఐగుప్తీయులను చూడండి, ఇక మీదట అన్నిటికీ ఐగుప్తులను మీరు చూడరు. ఎందుకో తెలుసా? నేను వారిని అంతము చేయబోతున్నా. కొద్ది నిమిషాల్లో, కొంత సమయంలో వారందరిని నాశనం చేయబోతున్నా. ఇక మీదట ఐగుప్తులను మీరు చూడరు. ఐగుప్తులు అనగా ఇశ్రాయేలు ప్రజలను బాధించే వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వెంటాడుతున్న వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నిలబడి చూడండి. ఇక మీదట ఈ సమస్యలు పెట్టే సైతానికి సంబంధించిన ఐగుప్తులను ఇక మీదట మీరు చూడరు. ఎందుకు తెలుసా? వాళ్ళందరినీ నేను తీర్చివేస్తాను భూమి మీద లేకుండా అంటున్నాడు దేవుడు. ఇక మీదట మీరు చూడరు. చదువుదాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పిన. మీరు ఊరక నిలబడి ఊరక ఉండండి చాలు, విశ్వాసంతో చూడండి చాలు. ఆ అద్భుతం ఏంటో మీరు చూస్తారు. ఆ ఐగుప్తు ప్రజలు ఇక మీదట మీకు కనబడరు. శత్రు శేషము మీకు ఉండదు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిగలకుండా నేను చేస్తానంటున్నాడు. ఎందుకు తెలుసా మాట అన్నది? మీరందరూ ప్రార్థన చేశారు, ప్రభువా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, ఇంకా మేము సంతోషంగా ఉండలేమా, ఎటు కాకుండా చిన్న భిన్నమై మధ్యలో అరణ్యంలో మేము చచ్చిపోవాల్సిందేనా, ఏంటి ప్రభువా మా పరిస్థితి, మమ్మల్ని రక్షించేవాడు నీవు అని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చి విచారణ చేశారు. కాబట్టి దేవుడు అంత గొప్ప వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. చదువుతామండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద
నడిచిపోదు. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నువ్వు ఎందుకు ఇంకా అలాగనే ఉన్నావు? నీ ఇశ్రాయేలు ప్రజలు మొత్తానికి చెప్పు, ప్రయాణం స్టార్ట్ చేయమని చెప్పు, నేను ఇంకా నాకు మొరపెడుతున్నావు, సాగిపోండి ఇంకా అని చెప్తున్నప్పుడు, మోషే అలా చెప్పినప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ప్రభువా ముందు సముద్రం ఉంది, వెనక సైన్యం ఉంది, మధ్యలో ఎటు కాకుండా నేను చచ్చిపోతానేమో అని అందరూ భయపడుతున్నారు అన్నప్పుడు, మీకు తోడుగా ఉన్నది నేను, మీరు భయపడొద్దు, మీరు సాగిపోండి, ఇంకెందుకు ఆగి ఉన్నారు, ఆగి ఉన్నారేంటి, ఇంకా బయలుదేరండి సాగిపోమన్నప్పుడు దేవుడు చెప్పిన విధంగా మోషే వారికి చెప్పాడు. చెప్పినట్టునే దేవుడు అంటున్నాడు మోషేతో, నువ్వేం చేయొద్దు మోషే, నువ్వేం భయపడొద్దు, నీ ముందు సముద్రం ఉంది, నీ ముందు ఎర్ర సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని నేను మిమ్మల్ని దాటిస్తాను క్షేమకరంగా. ఎలాగో తెలుసా, మిమ్మల్ని ఆరిన నేల మీద నడిపిస్తాను అంటున్నాడు. ఆరిన నేల ఎక్కడుంది? సముద్రంలో. గమనించండి, సముద్రంలో ఆరిన నేల ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు అంత గొప్ప మాట వారికి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమని తెలుసా, సముద్రంలో నుండి మేము ఆరిన నేల మీద నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎలా నడిపిస్తానో తెలుసా, నా శక్తి అంత గొప్పది, మీరు నన్ను ప్రార్థన చేశారు కాబట్టి, మీరు నన్ను వేడుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ నడిచిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నువ్వు ఒక పని చెయ్యి, నీ చేతిలో ఉన్న కర్రని సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళ మీద అట్లా తాకి చూడు. ఊరికి అట్లా నీ చేతి కర్రతో అలా తాకి చూడమన్నప్పుడు మోషే అలా తాకి చూసినప్పుడు సముద్రం ఏమైందంట? 2 పాయలుగా చిరిగిపోయింది. చూడండి, సముద్రంలో ఎంతో నీరుంటుంది, లెక్కించలేము. అంత గొప్ప సముద్రాన్ని పాయలుగా చేసి మధ్యలో దారిలాగా సిద్ధం చేశారు. దారి ఆరిన నేల వచ్చేసింది. ఆ నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకున్నటువంటి ఫరో సైన్యం కూడా వస్తుంది వారిని చంపడానికి. వారు ఎప్పుడైతే చివరి వ్యక్తి ఎప్పుడైతే నీటిలో నుండి దాటుకుంటూ వస్తున్నారో, చివరి వ్యక్తి దాటుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళ వెనక నీరు మళ్ళీ కలిసిపోతుంది దారి లేకుండా. అప్పటికే ఐగుప్తు ప్రజలు సగం వాళ్ళతో పాటు చంపడానికి పరిగెత్తారు. లాస్ట్ వ్యక్తి ఎప్పుడైతే ముందుకు అడిగేస్తున్నాడో వాళ్ళ వెనక సముద్రం 2 పాయలు మళ్ళీ అంటుకుపోతుంది. చివరికి వెనకున్నటువంటి ఐగుప్తులందరూ ఏమయ్యారంట? చచ్చిపోయారు. మొత్తం శత్రుశేషం మిగలలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా, వారిని ఇక మీదట మీరు చూడరు అని చెప్పాడు దేవాది దేవుడు. అన్నట్టుగానే ఐగుప్తులు ఎవ్వరు మిగలకుండా, వీళ్ళకేమో దారి వచ్చింది ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళడానికి సముద్రంలో, వెనక చంపడానికి వస్తున్నటువంటి శత్రువులకు మాత్రం దారి లేకుండా 2 పాయలుగా చీలిపోయిన సముద్రం మళ్ళీ మూసుకుపోయి వాళ్ళందరూ దాంట్లోనే ఆ నీళ్లలోనే చచ్చిపోయారు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఎర్ర సముద్రం లాంటిదా? సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీ సమస్యను 2 పాయలుగా విడగొట్టలేడా? నీ సమస్యల నుండి నిన్ను క్షేమకరంగా నౌకలకు నడిపించలేడా? అదే సమస్యలో సైతాను పడి చచ్చిపోయేలాగా చేస్తాడు, సైతాను పడి అల్లాడిపోయేలాగా చేస్తాడు దేవుడు. అంత గొప్ప శక్తివంతుడు దేవుడు. వారు ఇశ్రాయేలు ప్రజలు క్షేమకరంగా ఆ సముద్రంలో నుండి నడిచిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి, ప్రార్థన చేసి వేడుకున్నారు, యేసయ్యా మమ్మల్ని రక్షించవా. ముందు సముద్రం ఉంది, వెనక చంపడానికి ఐగుప్తీయులు శత్రు సైన్యం ఉంది, వాళ్ళ చేతిలో ఇటు కాకుండా అటు కాకుండా మేము చచ్చిపోతాం, దయచేసి మమ్మల్ని రక్షించవని వారందరూ మనవి చేశారు దేవుడి దగ్గర. అందుకే దేవుడు వారి మనవి విని క్షేమకరంగా సముద్రంలో నుండి దాటించాలి. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అనేది సముద్రం లాగా నీకు కనపడుతున్నాయా? ఈ సముద్రం లాంటి సమస్యను మేము ఎలా దాటాలి? మీరు ఇలాగనే మునిగిపోవాల్సిందేనా మేము, ఇలాగనే చచ్చిపోవాల్సిందేనా మేము అని మీరు అనుకుంటున్నారేమో. దేవుని దగ్గర విచారణ చెయ్యి. ప్రభా, మా పక్షమున యుద్ధం చేయడానికి నువ్వు రావా, సమస్యల మీద యుద్ధం చేయడానికి, మా పక్షమున మమ్మల్ని క్షేమకరంగా ప్రయాణం సాగించడానికి, ఈ సమస్యల నుండి మమ్మల్ని గట్టెక్కించడానికి నువ్వు మా పక్కన ఉండవని నువ్వు ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నీ పక్క నుండి నిన్ను క్షేమకరంగా రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ సమస్యల మీద పోరాడుతుంది నువ్వు కాదు, నీ సమస్యల మీద పోరాడుతుంది దేవాది దేవుడే. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడింది ఎవరు తెలుసా? సాక్షాత్తు దేవాది దేవుడే. అగ్ని స్తంభముగా వచ్చాడు, మేఘ స్తంభముగా వచ్చాడు, దేవదూతగా ఖడ్గాన్ని పట్టుకొని సైన్యాధిపతిగా యుద్ధం చేశాడు. ఈరోజు నీ పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారు?
సైతానా దేవుడా? ఆలోచించుకో. నీ సమస్యల మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది సైతానే, కానీ ఆ సమస్యలను ఓడించేది మాత్రం ఖచ్చితంగా దేవాది దేవుడే. ఈ విషయాన్ని తెలుసుకున్న నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ప్రార్థన చెయ్యి. నీకున్న సమస్యల గురించి దేవునికి చెప్పు. దేవుడే ఆ సమస్యల నుండి నీకు మంచి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాడో ఈరోజు మనలందరినీ కూడా దేవాది దేవుడు ఆరిన నేల అనగా సమస్యలు లేనటువంటి ప్రయాణాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి నీ ముందు నడిపించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి ముందుంటే నీకు వెనక ధైర్యం. ఎందుకంటే ముందు చూడండి, చీకట్లో ఎవరైనా వెళ్తున్నప్పుడు టార్చ్ లైట్ వేసుకుని ముందు వెళ్తున్నప్పుడు వెనక నడిచేవాడికి ధైర్యం. ముందున్నాడు దారి చూపిస్తాడు. అలాగనే ఏ సమస్య వచ్చినా ముందుడే ఫేస్ చేస్తాడు, నా దాకా రాదు అని. ఈరోజు దేవుడు నీ ముందున్నాడు. దేవుడు నీకు దీపముగా నడుస్తున్నాడు. నీ పాదములకు దీపం ఆయన. నీ ముందు శక్తివంతుడుగా నడిచేది ఆయన, సర్వశక్తివంతుడు ఆయన. యుద్ధము యెహోవాదే. ఖడ్గము పట్టుకొని నీ ముందు ఆయన నడుస్తున్నాడు, సమస్యలు రాకుండా. ఆయన వెనుక నువ్వు నడవడానికి బాధపడిపోతావు. ఎందుకు? ప్రభా, నా జీవితాన్ని నడిపించేది నీవే, నేను మాత్రం నీ వెనక నేను నడుస్తాను. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దైవ స్వరూపము, నీవు నీ బిడ్డగా జీవిస్తున్నా. నేను కూడా నీ అడుగు చాడల్లో నేను నడుస్తాను. నా సమస్యల్లో నాకు విజయాన్ని ఇవ్వని దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా మన ఎడల కొత్త చూపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు క్షేమకరంగా అవతలికి దాటిపోయారు సముద్రంలో నుండి. ఇశ్రాయేలు ప్రజలు క్షేమకరంగా యుద్ధంలో గెలిచారు. కారణం ఆయనే యుద్ధంలో సైన్యాధిపతికి వచ్చి అందరిని నాశనం చేశాడు. అందుకే దావీదు అంటున్నాడు, నన్ను రక్షించగల వారికి నేను మనవి చేస్తున్నాను అని. ఈరోజు నిన్ను రక్షించేది యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకున్న తర్వాత నువ్వెవరికి మనవి చేస్తున్నావో గుర్తు చేసుకొని, దేవుడు సైన్యాధిపతిగా నీ పక్షాన ఉన్నాడు కాబట్టి, దేవా నేను నీ అడుగుచాడల్లో నేను నడుస్తానని నువ్వు అనుకున్నట్లయితే, ప్రభా నా సమస్యలు ఇవి, నా సమస్యలు ఇలా ఉన్నాయి, నా బాధలు ఎలా ఉన్నాయి, గాఢాంధకారంలో నువ్వు సంచరించినా నీకే అపాయం రాకుండా ఉండాలంటే నువ్వు ముందు ఆయనను వెంబడించాలి. బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, రాకుండా ఉండడం కోసమే ముందుగా ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అలాగనే అనుదినము అనుక్షణము దేవుడికి ఇష్టమైన విధంగా మనం జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తున్నాం. దేవుడు మనల్ని ఎప్పటికీ విడువడు, ఆయన ఎడమాయడు. ఆయన ముదిమి వచ్చే వరకు వెండుకట్టి తల్లి నిన్ను మర్చిన, తండ్రి నిన్ను రచిన, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపోను. ఎందుకంటే నా రక్తంతో, నా చేతులతో నిన్ను చేశాను, నా రక్తంతో నిన్ను కొన్నాను, నీ కోసం నేను వెల చెల్లించాను. విలువ పెట్టి వెల చెల్లించాను. ఎవరైనా ఏదైనా కొనాలి అంటే డబ్బుతో కొన్నారు, కానీ దేవదేవుడు ఎలా కొన్నాడో తెలుసా? మనతో రక్తాన్ని పెట్టి, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. అలా కొన్న దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. మనం కూడా, దేవా నీ అడుగుజాడలో నేను నడుస్తా, నిన్ను ఎప్పటికీ నేను విడిచిపెట్టను, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టమాకు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసి నీ సమస్యలన్నిటి గురించి దేవుడి దగ్గర చెప్పుకున్నట్లయితే, దేవుడే నీకు ముందుగా ఉండి నీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి అడ్డుగోడలైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా, ఎలాంటి అనారోగ్యమైన, ఎలాంటి శోధనలు సమస్యలైనా, నీ కుటుంబంలో ఎలాంటి కలహాలున్నా వాటినన్నింటినీ తీసివేయడానికి దేవాది దేవుడే దూతలాగా నీ ముందుగా వచ్చి నిలబడి నీ ప్రయాణాన్ని క్షేమకరంగా సాగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోవాలి, ప్రభా నేను నిన్ను విడిచిపెట్టనిక, ఈ వాక్యం ద్వారా నాతో నువ్వు మాట్లాడి ఉన్నావు, ఇక మీదట నేను ఎప్పటికీ విడిచిపెట్టను, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టకుండా నా మార్గాన్ని సరళం చేస్తూ నా ముందు నడవవా అని మనం అడిగినట్లయితే దేవాది దేవుడు మనల్ని ఎల్లవెల్లలా కాపాడుతాడు. నేను విడువను ఎడబాయనని
నేను విడువను ఎడబానని వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఆయన అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు, మనమే దేవుడిని విడిచిపెట్టకుండా ఈ దినం వాక్యాన్ని విన్న మనం, ప్రభా మా ప్రతి సమస్యల నుండి నీవు మాత్రమే మమ్మల్ని విడిపించగలవు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించావో, ఇశ్రాయేలు ప్రజలను యుద్ధంలో ఎలా గెలిపించావో, ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా తోడుగా ఉన్నావో, ఈ రోజు మాకు కూడా తోడుగా ఉండే ప్రభా మా ముందు నువ్వు నడవాలి. నువ్వు ఈ రోజు ప్రార్థన చేసినట్లయితే దేవాది దేవుడు నీ ముందుకు నడిచి నీకు క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ స్తోత్రంలో తండ్రి, విత్తబడిన వాక్య భాగం ద్వారా ప్రతి బిడ్డకు మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ ప్రభా వారి క్షమణ కోరుచుండగా ప్రభా మాకు ముందు నువ్వు నడవవా అని వారందరూ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ముందు మీరు నడిచి ఇశ్రాయేలు ప్రజలను ఎలా క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి సముద్రంలో నుండి 2 పాయలుగా చేసి వారికి ప్రశాంతమైన నడకను ఎలా నడిపించారో, ఈ రోజు కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు అనే సముద్రంలో కుటుంబపడుతున్న బిడ్డల్ని ఆ సమస్యలు అనే సముద్రాన్ని విడగొట్టి ప్రభావ వారందరి ప్రయాణాన్ని క్షేమకరంగా నడిపించి మంచి ఆరోగ్యవంతులుగా, నీతివంతులుగా, పరిశుద్ధులుగా నీళ్ళు సాగిపోయి దయచేస్తారని వాక్యాన్ని హృదయంలో బదిలం చేసుకుంటూ ఎల్లవేళ నీకు లోపలికి అనేక మేలులు పొందులు అక్కడ దయచేస్తారని నమ్మచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.